ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై తెలుగుదేశం జనసేన పార్టీల వ్యాఖ్యలు చూస్తుంటే వారి కూతలు వింటుంటే వాళ్లల్లో రాక్షసత్వం ఎంతగా పేరుకుపోయిందో అర్థమవుతోంది. వాళ్ళసలు మనుషులే కారన్న కఠోర వాస్తవం బోధపడుతోంది. వాళ్ళు కూడా మిగతా మనుషులతో కలిసి సమాజంలో తిరుగుతుంటే భయమేస్తుంది. ఏమాత్రం బాధ్యత లేని వారి తెంపరితనాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ కీచకులకు వంతపాడే పండు ముదుసలి రామోజీ పత్రిక పైత్యం చూసి ఒళ్ళు మండుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఆయన్ని తుదముట్టించడమే లక్ష్యంగా కిరాయి హంతకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వెనువెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం తనయుడు నారా లోకేష్లు చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచం, ఘోరాతి ఘోరం. ఈ దాడిని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని అచ్చెన్న కూస్తే లోకేష్ వాగుడు మరీ బాధ్యతారాహిత్యం. ఆ రాళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చాయట. లోకేష్ ఇలా కూయడానికి కారణాలు ఉన్నాయి. తన తాత అని లోకేష్ పదే పదే చెప్పుకునే నందమూరి తారక రామారావుపై తన తండ్రి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్పై నుంచి చెప్పులు వేయించిన ఘటన లోకేష్ గుండెల్లో పదిలంగా ఉన్నట్లుంది. అందరూ తన నాన్నలాగే క్రూరంగానే ఆలోచన చేస్తారని లోకేష్ అనుకుంటూ ఉండొచ్చు. లేకపోతే ఇటువంటి పిచ్చి కూతలు రావడం సాధ్యం కాదు. ఇక జనసేన నాయకుడు సినీ నటుడు కొణిదెల నాగబాబు మరో అడుగు ముందుకేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావు మైక్, ఎక్కడా స్క్రిప్టెడ్ అనిపించనే లేదు అంటూ వెకిలి కామెంట్ ను ట్వీట్ చేశారు నాగబాబు. నటుల వంశం కాబట్టి వెండితెరపై అంతగా నటించలేకపోయినా రాజకీయ తెరపై నటనలో ఇరగదీసేస్తున్నారు నాగబాబు. తాను పెట్టిన ట్వీట్ ను చూసిన తన సర్కిల్లోని వారే తిట్టారో మరి అసహ్యంగా ఉందన్నారో తెలియదు, కానీ తాను మొదట పెట్టిన ట్వీట్ ను తీసేసి కొత్తగా మరో ట్వీట్ పెట్టారు నాగబాబు. ఈసారి తెచ్చిపెట్టుకున్న సంస్కారాన్ని నటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు మంచివి కావంటూ సింగిల్ టేక్ లో డైలాగ్ కట్ చేశారు. నాగబాబు మొదట పెట్టిన ట్వీట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కారం ఉన్న వారంతా చీచీ అన్నారు. సినీ రంగంలోని ప్రముఖులైతే మరీ ఇంత చీప్ గా ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. నిజానికి నాగబాబు కమీడియన్ కి ఎక్కువ, తమ్ముడు పవన్ కి తక్కువ అని సినీ జనాలు అంటూ ఉంటారు. ఆయన నుంచి సంస్కారాన్ని ఆశించవద్దని వారంటారు. అయినా వాలంటీర్లు మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఒళ్ళు కొవ్వెక్కి దారుణపు కూత కూసిన పవన్ కళ్యాణ్ కి అన్న నాగబాబు. కాబట్టి ఆయన నుంచి సంస్కారాన్ని ఆశించలేమంటున్నారు పాలకపక్ష నేతలు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిందెవరో తేలాలి. వారి వెనక ఉన్న శక్తులేంటో తెలియాలి. ఖచ్చితంగా ఇది హత్యాయత్నమే అనడంలో సందేహం లేదు. హత్యాయత్నం జరిగితే దాడి చేసిన వారు విలన్లు, చేయించిన వారు సూత్రధారులవుతారు. కానీ రామోజీ పత్రిక మాత్రం దాడి చేసిన వారిని వదిలేసి భద్రతా వైఫల్యాలు ఉన్నాయంటూ వెర్రి కథనం ఒకటి వండి వార్చింది. మనుషులకు చెట్ల మాదిరిగానే ఏళ్ల వయసు వచ్చి పడుతుంది, కానీ వయసు పెరిగినంత మాత్రాన సంస్కారము, మానవత్వము పెరగవని చాటి చెప్పడానికి రామోజీ, చంద్రబాబులను మించిన నిదర్శనాలు అవసరం లేదంటారు మేధావులు. హత్యాయత్నానికి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టాలని ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా పిలుపునిచ్చారు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి విన్నారుగా. చంద్రబాబు ఎందుకిలా అన్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. తాను చేపట్టిన ప్రజాగలం సభకు జనం రారు. జగన్మోహన్ రెడ్డి సభకు ప్రజలకు ఇళ్లల్లో పనేమీ లేనట్లు సునామీలా తరలి వస్తారు. ఆ తేడా చూస్తూ బాధ వేయదాండి. దాడి చంద్రబాబు నాయుడు, టీడీపీ వారో చేయించారని ముందుగానే ఎవ్వరూ అనడం లేదు. కాకపోతే దాడి జరిగిన వెంటనే టీడీపీ, జనసేన, ఎల్లో మీడియాలో ఓవర్ యాక్షన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వారి పనే అని ఎవ్వరికైనా అనిపించక మానదు. సరే, హత్యాయత్నానికి ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు కిరాయి హంతకులను పంపారు అన్నవి దర్యాప్తులో తేలుతాయి. అవి పక్కన పెడదాం. పాలకపక్ష నాయకుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఖండించాలనుకుంటే ఖండించవచ్చు, లేదంటే మౌనంగా ఉండవచ్చు. కానీ టీడీపీ, జనసేనలు ఎంత దిగజారిపోయాయంటే ఈ దాడి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని సిగ్గుమాలిన, దిక్కుమాలిన కూతలు కూశాయి. దశాబ్దాల క్రితం ఎల్లో మీడియా కానీ, టీడీపీ కానీ ఇంత బరితెగింపు వ్యాఖ్యలు చేయలేదు. హత్యలు చేయిస్తే చేయించి ఉండొచ్చు, కానీ వాటిపై జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవారు. అదే వంగవీటి రంగా దారుణ హత్య ఇప్పుడు జరిగి ఉంటే ఇదే టీడీపీ నేతలు రంగాయే తనపై దాడి చేయించుకుని ఫేమస్ అయిపోదామనుకున్నారని అని ఉండేవారు. మీడియాలో పైకి ఎదిగిపోవాలన్న దుర్బుద్ధితోనే పింగళి దశరథరామ్ తానే మనుషులను పురమాయించుకుని తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని, అది వికటించి ఆయన మరణించారని అని ఉండేవారు. రామోజీ పత్రిక అయితే రంగా, దశరథరామ్ హత్యల విషయంలో భద్రతా లోపాలు ఎక్కడున్నాయో భూతద్దం పెట్టి వెతికేది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఓ అనుమానం కూడా వేయక మానదు. 2003లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన దాడి
బహుశా చంద్రబాబు నాయుడే ప్లాన్ చేయించుకుని ఉంటారు. అందుకే ఆ దాడి జరిగిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వాజ్పేయిని ఒప్పించి డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలను మే నెలకు తీసుకువచ్చారు అని రాజకీయ పరిశీలకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. పచ్చ కామర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది. పచ్చ పార్టీ నేతలకు అంతే. తాము చేసే ప్రతి వెధవ పనిని తమ ప్రత్యర్థులు కూడా చేస్తారని పసుపు పార్టీ నేతల ఎరుపు ఐడియా. జగన్మోహన్ రెడ్డిని హత్యా యత్నాలతోనూ దాడులతోనూ ఎవ్వరూ బెదిరించలేరు. ఆ విషయం 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి తెగబడిన ఘటనే నిరూపించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాడి జరిగింది కదా అని, నెత్తురు కారింది కదా అని భయపడలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈసారి టీడీపీకి ఆ 23 స్థానాలు కూడా రావే రావంటున్నారు రాజకీయ పండితులు.